సీమలో వైసీపీ టీడీపీ యువ నేతల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ పొలిటికల్ హీట్ను పెంచుతోంది. కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ వెటకారంగా మాట్లాడి సెటైర్లు వేయడం వైసీపీ నేతకు పరిపాటిగా మారింది. ఇక టీడీపీ యంగ్ లీడర్స్ ఫ్యాన్ పార్టీ నేతకు దిమ్మ తిరిగే కౌంటర్స్ ఇస్తున్న క్రమంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సై అంటే సై అంటున్న ఆ యువ నేతలు ఎవరు, ఏ జిల్లా? రాయలసీమ యాసలో సినిమా డైలాగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇదే ఒరవడి ఏర్పడింది. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై నంద్యాల టీడీపీ బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, సైకిల్ పార్టీ నేత భూమా జగత్ విఖ్యాతిరెడ్డి ముప్పేట దాడి చేస్తున్న క్రమంలో గుక్క తిప్పుకోలేకపోతున్నారు. వైసీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల్లోని లోపాలను వేలెత్తి చూపిన టీడీపీ, జనసేన నేతలపై అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒంటికాలిపై లేచేవారు. ఇక కూటమి ప్రభుత్వంలోనూ ఈ నేత విమర్శల దాడి ఆగలేదు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఇదంతా బూటకం అన్నది సిద్ధార్థరెడ్డి వాదన. సినిమా డైలాగ్స్ రూపంలో సూపర్ 6 పథకాలను వేలెత్తి చూపడంతో పాలకపక్షం ఊరుకోదు కదా, ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వాలి. ఈ క్రమంలోనే సిద్ధార్థరెడ్డికి వరుసకు అక్కైన నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఎప్పటికప్పుడు ఈ వైసీపీ నేతను వేలెత్తి చూపుతున్నారు. యూట్యూబ్ లో సినిమా డైలాగులు వెతుక్కుని మాట్లాడితే సహించేది లేదు, కూటమి జోలికి వస్తే కబడ్దారంటూ సిద్ధార్థరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు శబరి. కొంతకాలంగా ఇటు బైరెడ్డి ఫ్యామిలీలో తలెత్తిన విభేదాలతో అక్క తమ్ముడి మధ్య పొలిటికల్ గా ఓ రేంజ్ లో వార్ జరుగుతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి టీడీపీ పంచ్ పవర్ ఏంటో చూపించేందుకు ఎంపీ బైరెడ్డి శబరితో పాటు ఇటీవల భూమా కుటుంబం కూడా రంగంలోకి దిగింది. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా వైసీపీ నేత సిద్ధార్థరెడ్డికి రాజకీయాలు తెలియవంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి. కాకిపిల్లకేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు అఖిలప్రియ ఏకి పారేయటంతో పరిస్థితి ఎదురు తిరుగుతోందని సిద్ధార్థరెడ్డి తలపట్టుకుంటున్నారు. ఏదో యూట్యూబ్ చూసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం అలవాటుగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తాను మాట్లాడిన తర్వాత ఎంతమంది లైక్లు కొట్టారు, ఎన్ని వ్యూస్ వచ్చాయని సంబరపడుతుంటారన్నది అఖిలప్రియ వాదన. రాజకీయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫ్యాన్ పార్టీ సిద్ధార్థరెడ్డికి చురకలంటించారు. ఇక ఎవరైనా తనను విమర్శిస్తే ఆలస్యం చేయకుండా రియాక్ట్ అవుతూ ఉంటారు సిద్ధార్థరెడ్డి. దీంతో అఖిలప్రియ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారోనని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. కానీ నోరు విప్పలేదు. అయితే లిక్కర్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిద్ధార్థరెడ్డి కలిసి బయటకు వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విమర్శించడం రచ్చయింది. సిద్ధార్థరెడ్డికి కౌంటర్ ఎవరిస్తారని టీడీపీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆళ్లగడ్డ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవడబ్బ సొమ్మని రాజధాని అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని సిద్ధార్థరెడ్డి ప్రశ్నించడాన్ని జగత్ విఖ్యాతిరెడ్డి తప్పుపట్టారు. ఎవరి సొమ్మని ఆడదాం ఆంధ్రాలో కోట్ల రూపాయలు దోచుకున్నారని క్వశ్చన్ చేయడంతో సిద్ధార్థరెడ్డికి మతిపోయినంత పనైంది. ఈయన శాప్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఆడదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు జరిగాయి. నాసిరకం పరికరాలు, సామాగ్రి కొనుగోలు చేసి కోట్లు కొట్టేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిఐడి విచారణ జరిగింది. అప్పటి మంత్రి రోజాతో పాటు సిద్ధార్థరెడ్డి పాత్ర బయటపడిందంటారు. దోచుకున్న సొమ్ముతో వైజాగ్ లో గెస్ట్ హౌస్లు కట్టుకున్నారని జగత్ విఖ్యాతిరెడ్డి ఆరోపించడంతో వైసీపీ నేత సిద్ధార్థరెడ్డికి బాగానే తగిలింది. ఏదైనా మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడాలని, ఒకవేళ ఇతరుల వైపు చూపితే 4 వేళ్లు తన వైపు చూపుతాయన్న విషయాన్ని సిద్ధార్థరెడ్డి మర్చిపోయినట్లు ఉందన్న జగత్ విఖ్యాతిరెడ్డి కామెంట్స్ కాస్త గట్టిగానే గుచ్చుకున్నాయి. ఇద్దరు యువనేతల పరస్పర విమర్శలు, ఆరోపణలతో నంద్యాల, కర్నూలు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఇద్దరిపై సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. మున్ముందు ఈ నేతల పొలిటికల్ డైలాగులు ఎలా ఉంటాయో చూడాలి.